వారికి, ప్రింట్ మీడియా వారికి, సోషల్ మీడియా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంత ఎండలో కూడా సుమారు 2 గంటల నుంచి మీరు కూడా మాతో పాటు ఉన్నారు. 2 ఏళ్ళు పూర్తయింది ఈ కూటమి అధికారం చేపట్టే ఏ రకంగా అనేది చాలామంది మేధావులు కూడా చెప్తారు. అవును, ఏదో రకంగా చాలా మాయ మాటలు చెప్పారు, ప్రజలకు మభ్యపెట్టారు, ఆశలు కల్పించారు, అవకాశాలు ఇచ్చేస్తా ఉన్నారు, నిరుద్యోగ సమస్యలు ఉండదన్నారు, మహిళలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తా ఉన్నారు, అన్ని వర్గాలకి న్యాయం చేస్తా ఉన్నారు, పరిపాలన అందిస్తామని చెప్పి పోనీ అధికారం చేపట్టిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా సూపర్ 6 సూపర్ ఫెయిల్యూర్ చేసుకున్నారు. ఇచ్చిన 2-3 పథకాలు కూడా లక్షలాదిలో సంఖ్య తగ్గించి ఏది 2 ఏళ్ల పాలనలో పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామన్నారు, ఏది పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తామన్నారు, ఏది 1500 మంచినీరు భరోసా అందరికీ ఎక్కడ చేనేత వర్గాలకు ఇచ్చినవి ఎక్కడ, వృద్ధాప్య పెన్షన్లు ఎక్కడ, అసలు వృద్ధాప్య పెన్షన్ కాదు 2 సంవత్సరాలలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమే. 3 పార్టీలు అందులో ఉండి 3 రకాల వాగ్దానాలు ఇచ్చి అందరం 3 కూడా మేనిఫెస్టోలు విడుదల చేసి పేదవాడి ఆర్థిక ఇబ్బంది మీకు పట్టదా, వీడియోల యొక్క ఇబ్బంది మీకు పట్టదా, వయసు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళ యొక్క పెన్షన్ ఇబ్బంది మీకు పట్టదా, ఆరోగ్యశ్రీ లేదు, సీఎం రిలీఫ్ లేదు, ఎక్కడికక్కడ మోసం. పోనీ పరిపాలన ఏమన్నా బాగుందా అంటే అన్యాయం, దౌర్జన్యం. ఎవరైతే నష్టపోయి ఎవరైతే బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తారో వారి మీదే కేసులు పెట్టే ప్రభుత్వం ఇదే ప్రభుత్వం. నాకు పలానా వాళ్ళ మీద అన్యాయం జరిగిందని వెళితే అక్కడి నుంచి వాళ్ళ మీదే కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు మహిళల మీద అత్యాచారం, చిన్నారుల మీద అత్యాచారం, ఇలా రకరకాలుగా పరిస్థితులు మరి ఉన్నప్పటికీ 2 ఏళ్ల నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే 2 ఏళ్ల పాలనలోని అసమర్థ పాలన గురించి చెప్పాలంటే 20 గంటలైనా సరిపోదు. ఆ రకమైన ఒక పథకాలు మాత్రమే ఇవ్వకపోవడం కాదు, పరిపాలన కూడా అసమర్థ పరిపాలన. ఉదాహరణకి మనకి పిఠాపురం నియోజకవర్గంలోనే చూసుకుంటే మీరు పట్టణంలో 2 సెంట్లు ఇస్తానన్నారు, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తా అన్నారు. ఎందుకని ఈ కూటమి ప్రభుత్వంలో మీరు ఉన్నారు, మీరు వాగ్దానం ఇచ్చారు. మరి ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 1 సెంటు భూమిని కూడా సుమారు 1400-1500 మంది పట్టాదారులు పట్టాలు క్యాన్సిల్ చేసి ఎవరికో స్కూల్కి కాలేజీకి ఇవ్వడానికి వాళ్ళకి ద్రోహం చేసే పరిస్థితి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులందరూ అండగా నిలబడి వాటిని నిలుపుదల చేసేలాగా ఈ ప్రభుత్వం మీద నిలుపుదల చేయించే విధంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడం జరిగింది. 100 కోట్లతో శాంక్షన్ అయిన ఉప్పాడ రైల్వే గేట్ ఫ్లైఓవర్ 100 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 60 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు 40 కోట్లు శాంక్షన్ చేస్తే ఇప్పటికి ఒక్క అడుగు కూడా పడలేదు. ఇదే అభివృద్ధి అంటే. అంతేకాదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ IIFT భారతదేశంలోనే 3వ స్థానాన్ని పిఠాపురం నియోజకవర్గానికి తీసుకొస్తే గత ప్రభుత్వంలో అంతకు ముందున్న ప్రభుత్వంలో దాన్ని తీసుకెళ్లి విశాఖపట్నంలో పెట్టాలంటే పోరాటం చేసి నిర్మలా సీతారామన్ గారిని, పీయూష్ గోయల్ గారిని ఒప్పించి వారిద్దరి చేత ఇక్కడ ఓపెన్ చేయించి ఈరోజు అభివృద్ధి జరిగే విధంగా చేస్తే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మేం చేసిన దాన్ని అది మేం చేసాం. ఏం చేశారు? మీరు చేసింది ఏంటో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పిఠాపురానికి 3 రైల్వే గేట్లుంటే కోర్స రైల్వే గేటు, మాదాపురం రైల్వే గేట్లు RUB లేసి చూపించాం. 3వ గేటు మధ్యన ఉన్న గేటుకి 100 కోట్లు శాంక్షన్ చేయించాం, అభివృద్ధి లేదు. పాలిటెక్నిక్ శాంక్షన్ చేయించాం, అదేవిధంగా కాలేజీలు శాంక్షన్ చేయించాం, స్కూల్ బిల్డింగ్లు శాంక్షన్ చేయించాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తీసుకొచ్చాం. మీరేం తెచ్చారు? మీరు తెచ్చిందేంటో చెప్పండి. ఆయుష్ కాలేజీ, ఆయుష్ హాస్పిటల్ మేము శాంక్షన్ చేయించి బిల్డింగ్ కట్టించాం, కనీసం మీరు ఓపెన్ కూడా చేయలేదు. సచివాలయాలు నిర్వీర్యం చేశారు, రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు, హెల్త్ సెంటర్లు నిర్వీర్యం చేశారు. మీరు చేసింది ఏదన్నా ఉందంటే మూత పెట్టి మూసేశారు. కూటమి అంటే మూసేయడమేనా? ముగ్గురు కలిసి ముంచారంటారు కదా, ఆ
ఆ విధంగా నియోజకవర్గాలు రాష్ట్రంలో అభివృద్ధిని ముంచేశారు, ప్రజల్ని అన్యాయంలో ముంచేశారు. అందుకనే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన నిలిచింది. ఈ అన్యాయాన్ని చూస్తూ సహించాం. 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని మూసేశారు. ఇవాళ నిరుద్యోగులకు వృత్తి కల్పించమంటే డిఎస్సి పెట్టి మీ సొంత మనుషులకి మీకు కావలసిన వాళ్ళు పరీక్షలు రాకపోయినా సరే పోస్టింగ్లు ఇచ్చేసే పరిస్థితిలో మీరు ఉన్నారు. విద్యార్థుల్ని అందరినీ కూడా అన్యాయం చేశారు. కాబట్టి మా నిరసన తెలియజేశాం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబాల నాయకుల యొక్క నాయకత్వంలో వారి సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రజలకి అండగా నిలబడి ఈరోజు ఈ రాష్ట్ర ఈ యొక్క ర్యాలీని అందరూ కూడా జయప్రదం చేశారు. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక నుంచి తీవ్రంగా ప్రజల కోసం పోరాడాలి. నీకు 15 పడలేదు. ఈ రోజు వరకు ఎప్పుడు ఇవాళ అప్పుడే స్కూల్ తెచ్చేసారు. స్కూల్ తెరిస్తే ఫీజు రియంబర్స్మెంట్ లేదు, కాలేజీలకి విద్యార్థులకి లేవు, స్కూల్స్ సరిగా లేవు, స్కూల్లో సరిగా పుస్తకాలు సరిగా ఇవ్వట్లేదు, భోజనం సరిగా పెట్టట్లేదు, ఆరోగ్యశ్రీకి మందులు లేవు, జనరల్ హాస్పిటల్లో ఎక్కడా కూడా మందులు లేని పరిస్థితి ఉంది. చీటు రాసిచ్చి మీరు కొనుక్కోమనే పరిస్థితి. ఈ 2 ఏళ్ల కూటమి పరిపాలనలో ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చింది. మీరు ఈ రోజు చేపట్టిన ర్యాలీలు అయితే ప్రజాదరణ చాలా భారీ ఎత్తులో పాల్గొన్నారు. ప్రజలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి ఈ రోజు జరిగిన ఈ యొక్క స్పందనకి చూస్తే ప్రజలందరూ కూడా దీన్ని గమనించారు. ఎందుకంటే ప్రజల జీవితాల మీద కొట్టారు. ఏదో కొన్ని రోడ్లు వేస్తా ఉన్నారు, వేయలేదు అంటే పోనీ ఏదో అనుకోవచ్చు. నీకు పెన్షన్ ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ లేదు, సీఎం రిలీఫ్ లేదు, పెన్షన్ లేదు. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా ఉన్నారు. 62 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి పెన్షన్ లేదు. ఇప్పుడు కొత్త చనిపోతే కొత్త పెన్షన్ లేదు. ఎవరికి కూడా కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వని పరిస్థితిలో ఉంటే ప్రజా వ్యతిరేక రాక ఏమవుతుంది? ప్రజలు తిరగబడతారు. ప్రజలకు అండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ ఉంటుంది.